हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नमो भगवते स्वामी निर्भयानन्दाय। ॐ नमो भगवते स्वामी अचल परिपूर्णानन्दाय। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञवल्क्य जनक व्यास शुकयोगी सान्दीप श्रीकृष्ण जगद्गुरुभ्यां शंकर भगवत्पादाचार्य मध्यमाम् श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्यां मन्मडुपु सुब्बयार्य कोल्लिकोटयार्य गुरुप्रसादरावार्य स्वामी निर्भयानन्दाख्य अचल परिपूर्णानन्दाभ्याम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अचल परिपूर्ण संकल्प ध्यानम्। पूर्वमेव निरालम्बम् आग्नेयं च निर्गुणं तदा दक्षिणे नित्यशुद्धं चैव नैऋत्यो निरुपद्रवम् पश्चिमे निष्कलं चैव वायुवे च निरञ्जनम् उत्तरे च निराकाशो ईशान्यो निर्मलो भवेत् ऊर्ध्वश्च निराकारतः अधश्च निर्विकारतः अन्तर्बहिश्च सर्वत्र अचलोऽयं सनातनः। ॐ निर्भयानन्दाय विद्महे
अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्पर प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ सद्गुरुरूपाय विद्महे ज्ञानबोधामृताय धीमहि तन्नो श्रीविद्यासागर प्रचोदयात्। ॐ स्वात्मानन्दाय विद्महे अचलपरिपूर्णानन्दाय धीमहि तन्नो देशिकेन्द्र प्रचोदयात्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। అందరికీ సాయిరామ్ అండి. ఆత్మబోధ గురువాక్య మననము. ఈరోజు మనము మొదటి శ్లోకము పై క్విజ్ జరుపుకుంటాము. ఈ క్విజ్లో 2 టీమ్స్ ఉంటాయండి. మొదటి టీం శక్తి టీం, టీం లీడర్తో కలుపుకుని 8 మంది. రెండవ టీం శివ టీం, టీం లీడర్తో కలుపుకుని 8 మంది. అందరూ జాయిన్ అయ్యారని అనుకుంటున్నాను. నాగలక్ష్మి గారు శక్తి టీంకి లీడర్గా వ్యవహరిస్తారు. ఆళ్వార్ గారు శివ టీంకి లీడర్గా వ్యవహరిస్తారు. నాగలక్ష్మి గారి టీంలో, శక్తి టీంలో కోమలి గారు, మాలతి గారు, శోభ గారు, లక్ష్మి గారు తణుకు నుంచి, గౌతమి గారు, వెంకట పద్మ గారు, రవితేజ్ గారు ఉన్నారు. శివ టీంలో ఆళ్వార్ గారు లీడర్గా వ్యవహరిస్తున్నారు. రమాదేవి గారు, రత్న గారు, రూప గారు, రాజేశ్వరి గారు, ఉమ గారు, జయలక్ష్మి గారు, లలిత గారు ఉన్నారు. ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, కనిపిస్తుంది కదండి? స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందండి. ఇక్కడ మనకి మొత్తము 1, 2, 3, 4 అట్లా 22 ప్రశ్నలు ఉన్నాయి. ఈ మెరూన్ కలర్లో ఉన్నది శక్తి టీం కలరు ప్రశ్న, ఈ బ్లూ కలర్లో ఉన్నది శివ టీం ప్రశ్న. ఒకవేళ శక్తి టీం ఆన్సర్ చేయకపోతే ఆ ప్రశ్న శివ టీంకి వెళ్తుంది. శివ టీం ఆన్సర్ చేయలేకపోతే ఆ టీం శక్తి టీంకి వెళ్తుంది. కొన్ని ప్రశ్నలకి 1 కన్నా ఎక్కువ పాయింట్లు ఉన్నాయి. ఆ ప్రశ్న కాంప్లెక్సిటీని బట్టి ఇట్లా ఉన్నది. ఆళ్వార్ గారు, నాగలక్ష్మి గారు ముందుకు వెళ్దామా మనము? హరి ఓం అండి. కృష్ణప్రసాద్ గారు, నెట్ స్లోగా వినిపిస్తాను, నేను పార్టిసిపేట్ చేయలేనండి. హరి ఓం. అలాగేనండి. చాలా స్లోగా వినిపిస్తుంది నెట్. మిగతా వారికి బాగానే వినిపిస్తుందా? సరిగ్గా ఉందండి. సరే, లలిత గారు స్పీకర్ పెట్టుకోండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మొదటి ప్రశ్న శక్తి టీం వారికి. శక్తి టీం వారు మాత్రమే సమాధానం చెప్పాలండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఆదిశంకరులు అందించిన ఆత్మబోధలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? శక్తి టీంలో వారు ఎవరైనా సమాధానం చెప్పండి. చెప్తారమ్మా? 68. ఎంతమ్మా?
68 అండి చెప్పారు. 68. ఆ. అది సరైన సమాధానము. శక్తి టీంకి 1 పాయింట్ వస్తుంది. చెప్పేవాళ్ళు పేరు చెప్తే బాగుంటుందేమో కదా, మాకు ఫేసెస్ కనబడట్లేదు. అవును అవును. తర్వాత రెండవ ప్రశ్న, ఇది శివ టీం వారికి. ఆదిశంకరులు అందించిన ఆత్మబోధను స్వామి అచల పరిపూర్ణానంద వారు ఎన్ని ఎపిసోడ్స్లో అందించారు? 189. ఎంతండి? 180. 189. కరెక్ట్ చేయొచ్చండి. కరెక్ట్ 189. చేయొచ్చండి. టీంలో సబ్జెక్ట్ ఎవరైనా చెప్పారండి. కరెక్ట్ చేయొచ్చు. 189 మా ఆన్సర్. 189 కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న శక్తి టీం వారికి. పుణ్యం పాపం అనే వాటికి సద్గురువులు 2 విధాలుగా అర్థాన్ని అందించారు. మొదట ఒక విధంగా అర్థాన్ని అందించారు, రెండో తర్వాత ఇంకో విధంగా అర్థం అందించారు. ఈ శక్తి టీం చెప్పవలసింది మొదటి అర్థం ఏమని ఆ పుణ్యము పాపం అంటే మొదట చెప్పినది ఏమిటి, రెండవది కాదు, మొదట చెప్పినది ఆ అర్థం చెప్పండి. దేహమే నేను అనుకోవటం పాపం అండి. ఆత్మ భావన మర్చిపోయి దేహమే నేను అనుకోవటం. మొదటిది అడిగింది. దేహాత్మ భావనే మీ పాపం అని. పేరేమిటమ్మా? నేనండి శోభ. శోభ గారు, మొదట చెప్పినది అంటే ఇక్కడ ఇది చాలా ముఖ్యము. మొదట చెప్పినది మొదట ఒక భావం చెప్పారు, ఆ తర్వాత రెండవ భావం చెప్పారు. మొదటి భావం చెప్పండి. పరోపకారాయ పుణ్యాయ పరపీడనం. ఇతరులను ఇతర జీవులకు వేదన కలిగించటము పాపము, ఇతర జీవులకు మేలు కలిగించటము పుణ్యం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది త్రికరణములచే, అది కూడా ముఖ్యం. అవునండి, త్రికరణములచే. అది శక్తి టీం వారికి 1 పాయింట్. సమాధానం చెప్పేవాళ్ళు పేరు చెప్పండి అమ్మా. ఇక తర్వాత ప్రశ్న, 4వ ప్రశ్న శివ టీం వారికి. పుణ్యం పాపం అనే వాటికి సద్గురువులు 2 విధాలుగా అర్థాన్ని అందించారు, అందులో రెండవ అర్థం ఏమిటి? చెప్పండి. ఆన్సర్ చేశారు. ఇది దేహాత్మ భావనలో ఉండడమే పాపం, స్వస్వరూపంలో ఉండడమే పుణ్యం. ఆత్మభావనతో జీవనం, దేహభావనతో జీవనం. శివ టీం వారికి కూడా 1 పాయింట్. 5వ ప్రశ్న శక్తి టీం వారికి. గురుదేవులు ఈ మొదటి శ్లోకంలో ఒక అభయవాక్యం చెప్పారని మనం ప్రస్తావించుకున్నాం. అభయాన్ని అందించే వాక్యం, మీకేం భయం లేదు అని అందించారు. ఏమిటి ఆ వాక్యం? శక్తి టీం మళ్ళీ ఒకసారి ప్రశ్న వేస్తారండి. గురుదేవులు ఈ మొదటి శ్లోకం చెప్పినప్పుడు ఒక అభయవాక్యం అంటే మీరేమీ హైరాణ పడద్దు అని అభయం కలిగించారు. సాధకులు బాగా ఎప్పుడు అని మేము తరించేది అని బాగా భయపడుతుంటే అభయం కలిగిస్తూ ఒక మాట చెప్పారని ప్రస్తావించుకున్నాం మనం. మీరు భయపడాల్సిన అవసరం లేదు అని అభయం కలిగించే మాట.
చెప్తారమ్మా గ్రూప్ లో గౌతమి కోమలి శక్తి టీంలో ఎవరైనా మాలతి గారు. చెప్పండి. శక్తి టీంలో వారు చెప్పలేకపోతే శివ టీం వారికి పాస్ చేద్దాం. పాస్ చేసేయండి. దీని వల్ల కాదు సార్. ఎవరైనా ప్రయత్నిస్తారా? ప్రయత్నించవచ్చు, నెగిటివ్ మార్కింగ్ ఏమీ లేదమ్మా. అంటే మానవ జన్మ ఎత్తిన ప్రతి వాళ్ళకి ముక్తి మోక్షం అనేది సాధ్యమే అంటారా? అంటే పరబ్రహ్మనిష్ఠులైన గురువు సాన్నిధిలోకి వచ్చిన తర్వాత నిర్భయత్వమే ఉంటుందని అనుకున్నాను. సరిగ్గా గుర్తులేదండి. ఆత్మభావంలో ఉంటే అదే ఆత్మభావంలో దేవభావం లేకుండా ఆత్మభావంలో ఉంటే చాలని చెప్పు. అది మనము ఇది అభయాన్ని ఇస్తూ చెప్పిన మాట. నువ్వు భయం పడుతున్నావు, భయం అనేది లేదు, నువ్వు ఆత్మస్వరూపుడివే అని నాకు అర్థం. అంటే సాధన మేము ఎప్పటికి తరిస్తాము, ఎప్పటికి దాటుతాము అని ఆందోళన చెందుతున్న ముముక్షువుల సాధకుల కోసం చెప్పారు. పాస్ చేయమంటారా? పాస్ చేసేయండి. శివ టీం గారికి పాస్ చేయటం అయింది. శివ టీం గారు మీరు ట్రై చేస్తారా? తపస్సు చేత పాపాలు నశిస్తాయి కదా, వాళ్ళ కోసం ఈ ఆత్మబోధ అని చెప్పారు. పాపాలు నశించి వాళ్ళ కోసం ఈ ఆత్మబోధ చెప్పబడింది అని శ్లోకంలోనే ఉంది కదా సార్. అంటే స్వాంతన కలిగించే వాక్యం అన్నమాట. మీరు కూడా పాస్ అండి. అంటే గురు ఆశ్రయం లభించడమే అని అనుకుంటున్నామండి. ఇంకెవరైనా ప్రయత్నిస్తారా? ప్రయత్నించండి, బాగా ప్రయత్నించండి. మీరు గురువాక్యాలు ఇప్పుడు ఏమి నోట్స్ గురువాక్యాలు ఎవరు ఏమి రిఫర్ చేయొద్దు, ప్రయత్నించండి. చెప్పండి. అదే సిద్ధ వస్తువులే గాని సాధ్య వస్తువు కాదు, గుర్తించితే మనకి అది తెలుస్తోంది అని చెప్పారు. అలా వచ్చిందండి. సాధ్య వస్తువే, సిద్ధ వస్తువే గాని సాధ్య వస్తువు కాదు. తొందర పడకుండా మనం గుర్తిస్తే, గురు సూచన పట్టుకొని గుర్తిస్తే మనం అది నువ్వు అదే అయి ఉన్నావు అని చెప్పారు. అలా అర్థమైంది అనిపించిందండి. ఇది ఈ అభయవాక్యము అనే మాట, అభయం అన్న మాట లేదు ఆ గురువాక్యంలో. మనము మననం చేసుకునేటప్పుడు ప్రస్తావించుకోవటం అయింది. గురువు గారు ఇట్లా ఏం భయపడవద్దని ఇలా చెప్పారు అని చెప్పేసి. నేను ట్రై చేయొచ్చా అండి? చెప్పండి. Yeah. శివ టీం వారు ఎవరైనా ట్రై చేయవచ్చు. నది ఎలాగంటే సముద్రంలో చివరికి కలిసిపోయినప్పుడు ఆ చివరి క్షణంలో సముద్రమే తనలోంచి కలిపేసుకుంటుందో, ఆ సాధకుడు కూడా తన ప్రయత్నం తను చేస్తూ ఉంటే ఒక రోజుకి ఆ గురువు అలా కలిపేసుకుంటారు. అది అభయవాక్యం లాగా అనిపించింది. ఇంకా ఎవరైనా ప్రయత్నిస్తారండి? చెప్పండి. లేట్ గా జాయిన్ అయ్యానండి, జస్ట్ ఇప్పుడే నేను. పర్వాలేదు, చెప్పండి. మీరు ఏ టీం? శివ టీం లో ఉన్నారా? శివ టీం అండి. ప్రశ్న ఒకసారి చెప్పండి. ఈ వాక్యము స్వాంతన కలిగించే వాక్యము సాధకులకు అని చెప్పి మనము చెప్పుకున్నాము. ఒకటే వర్డ్ అండి, ఒక వాక్యం ఉన్నదండి. అదే నేను శక్తి టీం అది చెప్పొచ్చా? ఒక వర్డ్ చెప్పండి, పర్వాలేదు. మీరు శివ టీం వారు మీరు మళ్ళీ పాస్ చేస్తారా? శక్తి టీం వారు ట్రై చేస్తారట. అలాగే అండి, చెప్పండి అమ్మా. గృహ పాసన అని ఒక వర్డ్ చెప్పారు కదా, అదే తనను తాను గ్రహించటం. సరే, అయితే రెండు టీములు పాస్ చేస్తున్నారు. ఈ పాయింట్ ఎవరికి రాదు.
మానవుడు తపస్సు వల్ల లభించిన జ్ఞానాన్ని దేహాంతర ప్రాప్తిచే కోల్పోవటం లేదు. అంటే మనము సరే చెప్పు. సాధన చేస్తున్నాము, ఈ మధ్యలో దేహం పడిపోతే ఆల్రెడీ 40, 50, 60, 70 వచ్చేసాయి, మేము ఇంకా దాటలేదు, అయ్యో ఎలాగూ రోజులు గడిచిపోతున్నాయి అని ఆందోళన పడుతుంటే అప్పుడు గురువు ఏమని ఇచ్చారు? జ్ఞాన మార్గంలో మీకు జ్ఞానం ఉంటే కనుక, మీకు జ్ఞానం ఏ స్థాయిలో ఉందో, మీరు ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిలో దేహాంతర ప్రాప్తి, ఈ దేహం అనంతరం మళ్ళీ ఇంకొక దేహం ఉంటుంది కదా, ఆ దేహంతో అదే జ్ఞానంతో మళ్ళీ ప్రారంభం అవుతుంది. అర్థమైంది కదా? ఇది ఒక స్వాంతన కలిగించే, అభయం కలిగించే వాక్యం. ఈ మాట ఇక్కడ యోగ భ్రష్టం అన్న అంటే ప్రశ్నలోనే కొంచెం అర్థం కాలేదు. యోగ భ్రష్టత్వం అన్నప్పుడు ఇది చెప్పారు. కరెక్ట్ అండి. ఇక తర్వాత సరే, ఇది ఇద్దరికి పాయింట్స్ రాలేదు, ఇద్దరికి 0-0నే. ఇక తర్వాత 6th క్వశ్చన్, ఇది శివ టీం వారికి క్వశ్చన్ అండి. పాపరాశి దగ్ధమగుటకు భగవాన్ రమణులు చెప్పిన ఉపమానం ప్రస్తావించుకున్నాం. ఏమిటా ఉపమానం? పాపరాశి కట్టెలు ఎవరమ్మా మీ పేరు? జయలక్ష్మి అండి. జయలక్ష్మి. జయలక్ష్మి గారు చెప్పండి. కట్టెలు వేయకు, గాలి కొట్టకు, కట్టెలు వేయకు అని రమణ మహర్షి వారు చెప్తూ ఉంటారు. మంచిది, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. కట్టెలు వేయకు, గాలి కొట్టకు, సరిగ్గా చెప్పారు. శివ టీం వారికి 1 పాయింట్. తర్వాత ప్రశ్న శక్తి టీం వారికి. అసలు ఇంద్రియములు, ఇంద్రియార్థములను పొందితే వచ్చే ఇబ్బంది ఏమిటి? ఎందుకని మనం సాధన చేసి ఆ ఇంద్రియములను నియంత్రించుకోవాలి, వాటిని స్వాధీనం చేసుకోవాలి? ఆ ఇంద్రియములు, ఇంద్రియార్థములు పొందితే వచ్చే ఇబ్బంది ఏమిటి అసలు? ఎవరైనా చెప్తారా? మన గ్రూప్ లో గౌతమి, కోమలి, మాలతి, చెప్పండి. శోభ, లక్ష్మి, వెంకట, పద్మ, రవితేజ గారు. అశాంతి పాపము, ఈ భూత సంఘాలకు హాని జరుగుతుంది. ఇంద్రియార్థాలు వెంబడిపోతుంటే రాగద్వేషాలు బలపేటి శాంతం ఉండదు. అంటే భూత సంఘాలకి హాని జరుగుతుంది. శాంతం అనేది అందరూ కలిస్తే సంపూర్ణమైన ఆన్సర్ వస్తుంది. అందరూ చెప్తున్నారు, అందరూ కలిసి చెప్తే సంపూర్ణమైన ఆన్సర్ వస్తుంది. ఇంద్రియములు, ఇంద్రియార్థముల వెంట తిరుగుతూ ఉంటే రాగద్వేషములు ఎక్కువై శాంతాన్ని కోల్పోతాడు. ఇంకా అనేకత్వంతో ప్రపంచం ఏర్పడుతుంది, సృష్టి ఏర్పడుతుంది. అశాంతి ఏర్పడుతుంది, ఆ అశాంతి ప్రబలుతుంది అందరిలో. తర్వాత ఆయా భూత సంఘాలకి ప్రాణహాని వరకు కూడా జరగవచ్చు. అవి ప్రతీకారం తీర్చుకోవటానికి ప్రకృతి అది కరెక్ట్ పాయింట్. శక్తి టీం వారికి 1 పాయింట్. ఇంద్రియములు, ఇంద్రియార్థములను పొందేటప్పుడు భూత సంఘానికి వేదన కలుగుట. వేదన కలిగిన భూత సంఘము ప్రతీకార చర్యకు ప్రకృతి బలమిచ్చుట. ఇది ప్రకృతిలో జరిగే ఒక సూత్రం మాట. ఇది మనందరి జీవితంలో కూడా ఎప్పుడో ఒకప్పుడు జరిగే ఉంటుంది. అవునా?
ఇక తర్వాత ప్రశ్న శివ టీం వారికి. తపస్సు అంటే గురుదేవులు ఇచ్చిన నిర్వచనం ఏమిటి? జయలక్ష్మి అండి. చెప్పండి అమ్మా. ఇంద్రియములను తప్పింప చేయడం, రాగద్వేషాల నుండి అంటే బయటపడే విధంగా సంపూర్ణంగా చెప్పాలి. ఇంద్రియములు ఇంద్రియార్థముల వెంబడి వెళ్లకుండా తప్పింప చేయడం. ఇంకా మిగతా టీం మెంబర్స్ ఎవరైనా సపోర్ట్ చేస్తారా? మనకి సూటిగా ఉండాలండి. మనం ఈ మాటలు మనకి జీవితాంతం గుర్తుండాలి. సూటిగా చెప్పాలన్నమాట. తపస్సు అంటే ఇంద్రియములు ఇంద్రియార్థముల వెంట పడకుండా సమింప చేయటం, పరమాత్మ కోసం తప్పించటం, గురువు కోసం తప్పించటం, ముక్తి మోక్షం కావాలి నాకు, మరేమి వద్దని తప్పించడం. హరిఫం స్వామి, అది కావాలి ఇది కావాలని అపేక్ష పని. దాదాపు సరిగానే చెప్తున్నారు. ఆ పదం వస్తుందేమో, ఎందుకంటే అది ప్రాణప్రదమైన పదం మాట. మనం అంటారు కదా దీని దుంపదేగా అని చెప్పేసి. ఎండగొట్టాలి, ఇంద్రియాలను ఎండగొట్టే విధంగా తప్పింప ఇంద్రియాలు. మూలం నుంచి నరకాలి, మూలం నుంచి నరకాలి, మూలఛేదమండి, మూలఛేదనం జరగాలి. మూలఛేదం జరగాలి. శివ టీమే కదా సమాధానం చెప్పింది. పూర్వపాపం క్షీణించేటట్లు, అమ్మగాన్ని ఏర్పడకుండా ఉండేటట్లు ఇంద్రియాలను తప్పింప చేయడమే తప్పు. దాదాపుగా చెప్పినట్లే శివ టీం వారికే చెప్పినట్లుగానే ఆశ వలన కలిగిన సంకల్ప బీజం ఏదైతే ఉందో దాన్ని ఎండగొట్టాలి. అంటే మనం గుర్తుపెట్టుకుని ఆశాలతను ఎండగొట్టాలి, ఆ బీజాన్ని ఆశాలతను ఎండగొట్టాలి. ఒక ఎక్కడి నుంచి వచ్చింది? సంకల్పం నుంచి వచ్చింది. సంకల్పం నుంచి కదా ఇది మొదలైంది. ఒక సంకల్పం ఒక అలలాగా లెగిసింది, కాసేపు ఉంది, పోయింది. అప్పుడు లెగిసేటప్పుడే మనం అలర్ట్ గా ఉంటాం కదా, మనం సాధకులం కదా, అలర్ట్ గా ఉండాలి. అలర్ట్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అలా పూర్తిగా లెగవకపోయే ముందే దాన్ని మనం గుర్తిస్తాం. సాధకుడు కానివాడు గుర్తించలేడు. గుర్తించినప్పుడు దాని వంక చూస్తాము, అది అక్కడే ఎండిపోతుంది. అలా లెగవక ముందే అణిగిపోతుంది. అట్లా గుర్తుపెట్టుకోవాలి. అట్లా మనం సాధన చేయాలన్నమాట. అంటే ఎంత అలర్ట్ గా ఉండాలి అంటే మన మనసులో వచ్చే అలని అది లెగవకపోయే ముందే వెంటనే గుర్తించేసి దాని వెనక చూడాలంటే, ఇప్పుడు మనము స్కూల్లో మాకు సమ్మర్ స్కూల్లో మధ్యాహ్నం పడుకోబెట్టేవాళ్ళు చిన్నప్పుడు. క్లాస్ రూమ్లో కళ్ళు సిట్, క్లోజ్ యువర్ ఐస్, ఫింగర్ ఆన్ ద లిప్, నోటి మీద వేలేసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. మూసుకుంటే ఈలోపు కొంచెం నిద్ర రాదు, కొంచెం కళ్ళు తెరిచి టీచర్ వెనక చూసేవాళ్ళు అన్నమాట. చూస్తే టీచర్ సరిగ్గా ఎవరు చూస్తున్నారు నా వెనకే చూసేది. వెంటనే గబుక్కుని కళ్ళు మూసేసుకునేవాళ్ళం. ఎట్లాగే ఈ మనసు ఏమిటంటే మనము దాన్ని గమనిస్తున్నట్లు దానికి తెలిసింది అనుకోండి, వెంటనే అది మళ్ళీ లైన్లోకి వెళ్ళిపోతుంది. మనం చూడాలంతే, మనం ఏం చేయక్కర్లేదు. దాన్ని గమనిస్తూ లెగ్సేవా నేను చూస్తున్నాను, కాస్త ఆగును. ఇదే గురువుగారు
కొండ పగలేక ముందే మేల్కోవాలి అంటారు. మేల్కొని ఉండటం అంటే ఇది ఇందుకు మేల్కొని ఉండాలి, సరేనా? ఇది ఆయన దాదాపుగా చెప్పారు కాబట్టి శివ టీం వారికి పాయింట్ ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ. తర్వాత ప్రశ్న, శక్తి టీం వారికి అండి. మంచుగడ్డ ఉపమానం చెప్పుకున్నాం మనము. ఆ ఉపమానం ఇది దృష్టాంతం అన్నమాట. దృష్టాంతము, ద్రాష్టాంతము. ద్రాష్టాంతం అంటే జ్ఞానపరంగా మనకి ఎట్లా ఉపయోగం ఏమిటి, ఎందుకు ఈ మంచుగడ్డ ఉపమానం, దాని అర్థం ఏమిటి? ఆశాలత బీజాన్ని ఎండగొట్టినప్పటికీ ఇంకా కొన్ని ఏవో సంస్కారాలు మిగిలి ఉంటాయి, వాటి పట్ల ఉపేక్ష వహించడం కోసం ఇలా ఉండమన్నారు. ఉన్న సంస్కారాలు కొన్ని మిగిలి ఉంటే ఆ మిగిలిన సంస్కారాల పట్ల మంచుగడ్డ వల్ల ఉండండి అన్నారు. అంటే ఉపేక్ష వహించమన్నారు. చాలా వరకు 80% చెప్పారు. ఆ పదము మనం ఎప్పుడు కూడా ప్రాణపదమైన ఈ గురువాక్యాలు, ఆ గురువాక్యాల్లో చైతన్యం ఉంటుందన్నమాట. ఆ పదములు ఇప్పుడు ఆశాలతని మూలఛేదం చేయాలి, సంకల్ప బీజం దగ్గరే చేయాలి. ఆ మాటలు మనకి బాగా పట్టుకోవాలన్నమాట. అక్కడ మంచు ఏం చేస్తుంది, చల్లబరుస్తుంది కదా. ఇంకెవరైనా ప్రయత్నిస్తారా సమగ్రంగా చెప్పడానికి? మనసు, చిత్తము, బుద్ధి, అహంకారాన్ని మంచుగడ్డ వలె అణిచివేయడం. చూడండి, మంచుగడ్డ వలె చల్లబరచగలిగేటువంటి శక్తిని కలిగి ఉండి ఇంద్రియములకు, ఇంద్రియార్థములకు స్పందించకూడదు. 90% చెప్పేశారు. ఉపేక్ష అంటే మనం చెప్పుకున్నాం కదా, ఏదైనా ఇఫ్ యూ డోంట్ యూజ్ వీ విల్ లూజ్. అది వాడకపోతే ఊడిపోతుంది. చల్లబరచాలి అన్నమాట, వాటిని చల్లబరచాలి. అందుకనే మహానుభావుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా అణిగి ఉంటాయో అలాగమాట. ఇది శక్తి టీం పాయింట్ ఇస్తున్నాను దీనికి. ఇక తర్వాత ప్రశ్న శివ టీం వరకు అండి. ఆన్సర్ కరెక్ట్ వర్డ్ చెప్పండి, రాసుకుంటాను. చూడండి, పరుగులాట, పెనుగులాట లేకుండా ఉపేక్షించడం అని రాస్తే సరిపోతుందా స్వామి? ఇక్కడ సమాధానం ఇక్కడ రాశాను చూడండి అమ్మ. మంచుగడ్డ వలె చల్లబరచగలిగేటటువంటి శక్తిని కలిగి ఉండి ఇంద్రియములకు, ఇంద్రియార్థములకు స్పందించకూడదు. వాటిని చల్లబరచగలిగే శక్తి ఉండాలన్నమాట. వాటిని చల్లబరచకపోతే అది మళ్ళీ లేచి ఎగురుతుంది. తాచుపాము మీద కాలేసి ఉంచామండి, అణిగుంది, కాలు దిగాని మళ్ళీ ఎగురుతుంది కదా. అందుకని చల్లబరచాలి, దాన్ని చెప్పాలి వివరంగా. ఇదిగో చూడు, నీ మాట విన్నాను కదా ఇంతకాలం, దానివల్ల నాకు నువ్వు దుఃఖాన్ని ఇచ్చావు కదా, ఈసారికి నా మాట విను, నేను చెప్తున్నాను విను. ఇట్లా అనునయంగా చెప్పాలి, చిన్నపిల్లవాడికి చెప్పినట్టు. శివ టీం వారికి తర్వాత ప్రశ్న, అగ్నిలో కాల్చబడిన ఇనుపగుండు ఉపమానము అర్థం ఏమిటి? తప్తాయ పిండము వలె, జయలక్ష్మి అండి, తప్తాయ పిండము వలె ఉండాలి. అంటే ఉపమానం ఏంటి? తప్తాయ పిండం అంటే అగ్నిలో కాల్చబడిన ఇనుపగుండం అంటే దాని అర్థం ఎందుకని అంటే ఉదాహరణ చెప్పారు? అంటే మనసు మన ముందుకి ఇంద్రియాలు ని ప్రేరేపించే విషయాలు ఏవైతే వస్తాయో వాటిని, ఈ రాగద్వేషాలు అయితే ఏముంది, వీటన్నిటినీ కూడా ఒక అగ్నిగోళకం మీద ఎలా అయితే కాల్చేస్తుందో అంత జ్ఞానాగ్నితో మనం ఉన్నప్పుడు, లక్ష్యం ఇది అని జ్ఞానాగ్నితో ఉన్నప్పుడు అది తప్తాయ పిండం వలె, అవి మనల్ని ఏమీ చేయలేదు పని. మీరు అటు చుట్టూతా తిరుగుతున్నారు కానీ మనము ఇప్పుడు పులి వేటాడేటప్పుడు ఎక్కడ పట్టుకుంటుందండి? మేడ దగ్గర పట్టుకుంటుంది కదా. అట్లా
ప్రాణప్రదమైన వాక్యం పట్టుకోవాలి. ఎవరైనా శివ టీం వారు ఇంకెవరైనా సహాయం చేస్తారా? మనము కాల్చాల్సింది దేన్ని చెప్పచ్చండి? శివ టీం వారు ఎవరైనా చెప్పచ్చు. అంటే విషయాలు మన దగ్గరకు వచ్చినా కూడా వాటిలో ఎటువంటి ఆకర్షణ లేనంతగా అటువంటి స్థితిలో మనం ఉండాలి. జ్ఞాన స్థితిలో ఉంటే అది మనం ఏం చెయ్యదు కదా. అంటే జ్ఞాన స్థితిలో ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది? జ్ఞానాగ్ని ఏం చేస్తుంది? అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అవిద్యని అజ్ఞానాన్ని నిశ్శేషంగా అది రావాలి. అవిద్యని అజ్ఞానాన్ని నిశ్శేషంగా కాల్చబడిన ఇనపగుండు వలె ఉండి తన అజ్ఞానం అవిద్య నిశ్శేషంగా పోగొట్టుకోవాలి. చూడండి, అజ్ఞానము నిశ్శేషము, శేషం లేకుండా. ఈ పదాలని మనం మర్చిపోకూడదండి జీవితాంతం. ఇప్పుడు ఈ చెప్తున్నాం. ఇప్పుడు జయలక్ష్మి గారు మొదట చెప్పింది తప్పు ఆన్సర్ ఏమి కాదు, కానీ అది నెక్ కాదు, మెడబట్టుకోవడం కాదు. మరి మనం దీన్ని స్వాధీనం చేసుకోవాలంటే మరి మెడబట్టుకోవాలి కదా. అందుకని ఇట్లా అజ్ఞానము అవిద్య నిశ్శేషంగా పోగొట్టుకోవాలి. అట్లా ప్రాణప్రదమైన మాటలు ఉంటే చక్కగా మనకి ఉపయోగపడుతుంది. బాగా చెప్పారు. తర్వాత శక్తి టీం కండి. ఇక్కడ అశాంతికి కారణము డాష్, మళ్ళీ ఆ డాష్కి కారణము ఇంకో డాష్. XY అనేవి అశాంతికి కారణం అయ్యాయి. ఆ XY అనే వాటికి కారణం Z. ఈ XYZ ఏమిటి? అశాంతికి కారణం రాగద్వేషాలండి. రాగద్వేషాలకి కారణం శ్రమం లేకపోవడం. చాలా క్రమము, మొత్తం చాలా జాగ్రత్తగా ఉండాలండి. పెనుగులాట వలన రాగద్వేషాలు ఏర్పడుతున్నాయి. రాగద్వేషం అది అట్లా ఆ సీక్వెన్స్ ఇంపార్టెంట్ మాట. పరుగులాట, పెనుగులాట, అది XY. ఇంద్రియాలు వెనుక పరుగులాట పెనుగులాట వలన అశాంతి ఏర్పడుతుంది. మీరు మధ్యలో స్కిప్ చేయకూడదు. పరుగులాట పెనుగులాట వలన రాగద్వేషాలు ఏర్పడుతున్నాయి. ఇంద్రియార్థములు వెంటబడుతున్నాం. ఆ పరుగులాట పరిగెత్తున్నాం కదా. ఆ పరిగెత్తప్పుడు ఎవడన్నా అడ్డొచ్చాడు అనుకోండి, వాడితో పెనుగులాడుతున్నాం కదా. ఈ సమయంలో రాగద్వేషాలు ఏర్పడుతున్నాయి కదా. అంటే మొదట పరుగులాట పెనుగులాట, తర్వాత రాగద్వేషాలు కదా. అంతేగాని రాగద్వేషాలు ఏర్పడి పెరుగులాట పెనుగులాట రావట్లా. ఆయన బాగానే చెప్పారు. నేను ఎందుకని మీరు కరెక్ట్గా చెప్పినా నేను ఇంకా వివరిస్తున్నానంటే, సంపూర్ణంగా సమగ్రంగా సూటిగా ఉండాలి. ఎందుకంటే జ్ఞాన మార్గము కత్తి అంచు మీద నడకమాట. ఏమాత్రం ఇటు తిరిగినా అటు ఇటు అయిపోతుంది, ఇటు దట్ అయిపోతుంది. బాగానే చెప్పారు. తర్వాత ప్రశ్న శివ టీం వారికి. శమము విశిష్టత 3 విధాలుగా చెప్పారండి. ఇది కొంచెం కాంప్లెక్స్ క్వశ్చన్, ఇందాకటిది ఇది, అందుకని 3 పాయింట్లు ఈ క్వశ్చన్కి. శమము అంటే 3 విధాలుగా చెప్పారు. ఏమిటా 3? మూడు చెప్తే 3 పాయింట్స్, ఎన్ని చెప్తే అన్ని పాయింట్స్. బాహ్య అంతరింద్రియాలను నిగ్రహించటం. నిగ్రహించటమే అంతరింద్రియాలను నిగ్రహించటం అండి. ఇంకెవరైనా ప్రయత్నిస్తారు? 3
1 2 3 చెప్పండి. ఆళ్వార్ గారు చూడండి మీ టీంలో. రత్త గారు చెప్తున్నారండి. ఒకటి అంతరేంద్రియ నిగ్రహము శ్రమము పడుతుంది. తర్వాత స్వరూపం అదే శ్రమము. ఎవరైనా చెప్పగలరు? హరిహం స్వామి నేను చెప్పచ్చా? శివ టీమేనా మీరు? కాదండి. ఆగండి, మీరు తర్వాత వాళ్ళు పాస్ చేస్తారు, అప్పుడు మీరు చెప్పవచ్చు. వారు పాస్ చేసే వరకు వెయిట్ చేయండి. అంటే సమము దాని విశిష్టత ఎందుకని మొట్టమొదటి శ్లోకంలో శంకర భగవత్పాదులు ఈ సమము అనే లక్షణాన్ని ప్రస్తావించారు అంటే సత్వగుణములో శ్రమము అనేది ముఖ్యమైనది అని చెప్పారండి. వెరీ గుడ్, ఒక పాయింట్ వచ్చేసింది. ఇంకొకటి మోక్షానికి 4 ద్వారాలు ఉన్నాయి అని చెప్పారు. వాటిలో మొట్టమొదటిది ఈ శమం అని చెప్పారు. వెరీ గుడ్, రెండో పాయింట్ కూడా వచ్చేసింది. మూడోది ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది, ఆలోచించండి. స్వరూపంలో ఉండటమే శమింప చేయాలి అన్నారు. ఇంద్రియాలను శమింప చేయడం. అంతరేంద్రియాలు. ఈ శమము అనేది ఎందుకు ప్రధానం అయింది? ఈ ఒక్క లక్షణము ఎందుకు ప్రధానమైంది? అంటే ఆత్మ చైతన్యానికి దగ్గరగా ఉండేవి అంతరేంద్రియాలు కాబట్టి అంతరేంద్రియాలు ముందు శమింప చేసుకుంటే అప్పుడు మనం బాహ్యేంద్రియాలు కానీ ఏవైనా కంట్రోల్ చేయొచ్చు. లేకపోతే కరెక్ట్ గానే చెప్పారు. యాక్చువల్గా 3 పాయింట్లు ఇస్తాను. ఇంకా స్పష్టతగా చూడాలంటే చూడండి, సత్వగుణంలో శమమే ప్రధానము, శమాది షట్క సంపత్తిలో శమమే ప్రధానం. అంటే ఈ మొదటి మెట్టు ఎక్కితే గానీ తర్వాత మెట్లైన బాహ్యేంద్రియ నిగ్రహం కానీ మిగతావన్నీ కూడా రావు. ఈ మెట్టు ఎక్కాకే ఆ మిగతా మెట్లు, మొత్తం 6 మెట్లలో ఇదే మొదటి మెట్టు. చూడండి టీం వర్క్ వలన ఎలా ఉపయోగపడుతుందో. తర్వాత శక్తి టీం అంటే ఏ ఒక్కరికి అన్నీ తెలియవు, టీం అందరికీ తెలుస్తున్నాయి. శక్తి టీం. ఈ ప్రశ్న, రాగద్వేషాలతో వచ్చిన ఇబ్బంది ఏమిటి అసలు? రాగద్వేషాలు ఉంటే నష్టం ఏమిటి? దానికి డాష్ డాష్ వలన వచ్చే ఇబ్బంది ఏమిటి? రాగద్వేషాలతో వచ్చిన ఇబ్బంది డాష్ ఎక్స్, ఆ ఎక్స్ వలన వచ్చే ఇబ్బంది ఏమిటి? రాగద్వేషాల వల్ల శాంతి అనేది ఉండదు. మళ్ళీ మనం ప్రపంచం వైపు తిరిగి అటువైపే తాదాత్మ్యత చెందుతుంటాం, కానీ ఇటు ఆత్మభావన అనేది ఉండదు. అంటే అశాంతి. అశాంతి ఉంటే ముక్తి పదంలో ముందుకు వెళ్ళలేము. ముక్తి పదంలో అడుగు ముందుకు పడదు అశాంతి ఉంటే. ఇప్పుడు తలనొప్పిగా ఉందండి, ఏం సాధన చేస్తాం చెప్పండి? తల పగిలిపోతుంటే ఏమి చేయలేం కదా, అశాంతితో ఉన్నాము, ఏమీ కదలదు అసలు. అందుచేత ఇది సమగ్రంగా ఇవ్వాలి, సంపూర్ణంగా ఇవ్వాలి, అన్ని కాలాలకు సరిపోయేటట్టుగా ఇవ్వాలని చెప్తారు గురువు గారు. తర్వాత ఇది పాయింట్స్ ఇచ్చాము మనము, పాయింట్స్ ఇచ్చాము. శివ టీం వారికి 14వ క్వశ్చన్. మనకి ఇంకా 22 టైం గడిచిపోతుంది, కొంచెం స్పీడప్ చేయాలండి. శివ టీం వారు, గురుదేవులు శాంతమునకు 3 రకాలుగా నిర్వచనం ఇచ్చారు. ఈ మూడిట్లో ఏవైనా 2 నిర్వచనాలు చెప్పండి చాలు.
3 నిర్వచనాలు చెప్పారు. ఒక్కొక్కటి I think ఒకదాన్ని ఇంకా మించి ఒకటిగా ఉంటుంది. సిగ్నిఫికెన్స్ బదులు మీనింగ్ చెప్పానండి, అది ఇక్కడ అప్లై అవుతుంది అనుకుంటాను. అంటే అంతరేతుల నిగ్రహం ఒకటి, స్వరూప జ్ఞాన స్థితిలో ఉండడం అన్నది దానికి సంబంధించిన నిర్వచనం. ఆ, మూడోది ఇంకొకటి. ఇప్పుడు మనము హరి ఓం అండి. చెప్పండి జయలక్ష్మి గారు. ఆ, అంటే స్వరూప జ్ఞానంలో అణిగి ఉండడం అని చెప్పారు కదా. వెరీ గుడ్. అది ఒకటి. ఇంకొక రెండిట్లో ఏదైనా ఒకటి చెప్పినా చాలు. సాక్షిత్వం అండి. చెప్పండి, ధైర్యంగా చెప్పండి, సందేహం ఎందుకు. సాక్షిత్వం. ఇంకా ఇంకా సమగ్రంగా దగ్గరలో ఉన్నారు, ఎవరైనా సహాయం చేస్తారా వారికి? సాక్షిత్వం అంటున్నారు కానీ పూర్తిగా ఎక్కడ సాక్షిత్వము చెప్పలేకపోతున్నారు. ఎవరైనా సహాయం చేయగలుగుతారా? అంతఃకరణానికి సాక్షిత్వం, మనస్సు బుద్ధి చిత్తహంకారాలకి. ఇంకా ఎవరైనా? శాంతించిన మనసుకి త్రికరణ శుద్ధి కలిగి. అదే జరుగుతుందండి మన జ్ఞాన మార్గంలో. ఏంటంటే స్పష్టత, క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉంటే సూటిగా వెళ్ళిపోతాం బాణంలాగా. వృత్త పరిధి నుంచి వృత్త కేంద్రంలోకి సూటిగా బాణంలాగా వెళ్ళిపోవాలి. అటు 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 తిరగకూడదు. శాంతము అంటే ఏమిటి? స్వస్వరూప జ్ఞానంలో అణగి ఉండటం శాంతము, జయలక్ష్మి గారు చెప్పారు. ఇంకా ఏం చెప్పారు? సమ్మించుట అంటే ఏమిటి? పాపాలు నశిస్తాయి, త్రికరణ శుద్ధితో ఉంటాము. మొత్తం అంతా చదివేస్తున్నారు, అట్లాగా ఆలోచించండి. శమము అంటే నిర్వచనం సూటిగా చెప్పారు. రత్న గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి రత్న గారు. ఇంద్రియములో శమించుట శాంతం. ఇంద్రియములు అంటే కరెక్ట్ గానే చెప్తున్నారు. ఏ ఇంద్రియములు చెప్పారు? అంతే, కరెక్ట్. మనసు బుద్ధి చిత్తము అహంకారము శమించుట కరెక్ట్ గానే చెప్పారు. కాబట్టి నేను పూర్తి ఆన్సర్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ. నీ గాఢ నిద్రలోని సాక్షి యందు నువ్వు మెలకుగా ఉండుట. నువ్వు సాక్షిగా ఉంటే నీ నిద్ర ఎందు, అంటే మనం నిద్రపోతున్నాము, సాక్షిగా ఉన్నాము, నా సన్నిధిలో మెలకువ కళ నిద్ర జరుగుతున్నాయి, నా సన్నిధిలో జరుగుతున్నాయి. ఇది 3వ పాయింట్. సాక్షిత్వం అని చెప్పారు. ఇట్లా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. 15వ క్వశ్చన్ శక్తి టీం వారికి. తీవ్ర మోక్షేచ్ఛ అంటే ఏమిటి? నిర్వచనం. హరి చెప్పండి, మనకి ఇంకా 10 నిమిషాలు ఉంది టైం. మోక్షము తప్ప మరి ఇంకా ఏది అవసరం లేదు. అది కూడా ఇదే జన్మలో. ఈ జన్మలోనే ప్రయారిటీ ఫస్ట్ ఉండడం. ప్రయారిటీ ఈ జన్మలోనే ముక్తి పొందాలని ప్రతి శ్వాస, ప్రతి ఆలోచన ముక్తి పదం వైపే నడుస్తోందా అని నిరంతరం చూసుకోవటం అపేక్ష. అంటే నిరంతరం అలా చూసుకుంటూ ఉండాలి. అది ఆ ఒక్క అపేక్షే ఉండాలి. వేరే అపేక్షలు ఏమి ఉండకూడదు. ఓకే. తర్వాత ప్రశ్న శివ టీం వారికి. ఆత్మబోధ ఏ రెండింటిని దాటాలనుకున్న వారికి పనికొస్తుంది? ఐహికం, పారమార్థికం. ఏమిటండి? ఐహికం, పారమార్థికం. పరం. కరెక్ట్. పునరావృత్తి సహితమైన ఈ ఐహికము, పారమార్థికం అనే రెండింటిని దాటాలనుకున్న వాడికే ఈ ఆత్మబోధ పనికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ శక్తి టీం వర్క్ అండి. ఇంగిత జ్ఞానము
డాష్ డాష్ అంటూ పరిగెత్తిస్తుంది. ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అంటూ చాలా పరిగెత్తిస్తుంది. ఇంపార్టెంట్, చాలా తేలిక, చాలా ఇంపార్టెంట్. ఇది ఉన్నది అంటూ పరిగెత్తిస్తుంది. చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి 2 పాయింట్స్ అన్నమాట. తర్వాత శక్తి టీం, శివ టీం వర్క్ అండి. పరేంగిత జ్ఞానము డాష్ డాష్ అంటూ విడిపిస్తుంది. ఇది కాదు ఇది కాదు. ఇది లేనిది ఇది లేనిది అది ఇది లేనిది ఇది లేనిది. ప్రారంభంలో లేనిది కానిదికి అంత వివరం తెలియకపోయినా తర్వాత తెలుస్తుంది. బాగానే చెప్పారు, ఇద్దరు కూడా బాగానే చెప్పారు. ఇది లేనిది అంటూ విడిపిస్తుంది. ఇక్కడ ఉపమానం ఏం చెప్పుకున్నాం, ఏనుగు గొలుసు ఇది ఉన్నదనుకుంటుంది, గొలుసు బంధించి పడిపోతుంది. ఇది లేదు అని తెలిస్తే విడిపోతుంది. ఉపమానం చెప్పుకున్నాం మనం. శక్తి టీం ప్రశ్న అండి. ఇది ఇందాకటిది మనము పాయింట్ ఇవ్వలేదు కదా శివ టీం వారికి. శక్తి టీం అండి. ఇచ్ఛాశక్తి క్రియాశక్తులను అర్థం చేసుకొనుటకు మనము ప్రస్తావించుకున్న 2 ఉపమానాలు ఏమిటి, వాటి అర్థం ఏమిటి? అంటే ఉపమానాలు చెప్పాలి, ఆ ఉపమానాల అర్థం కూడా చెప్పాలి. దృష్టాంతము ద్రాష్టాంతము 2 చెప్పాలి. ఇచ్ఛాశక్తి క్రియాశక్తులకు మాత్రమేనండి, జ్ఞానశక్తి కాదు. నిన్నే చెప్పుకున్నాం, ప్రయోగాలు చేసాం మనం. నిమ్మకాయ అందరి చేతిలో పెట్టి అది అంతర్ముఖంలోనే కోసేస్తే అది సగం చేసి అది దాని రుచి చూపెట్టారు అన్నమాట. అది దృష్టాంతం. దానివల్ల ఏం తెలిసింది? ద్రాష్టాంతం చెప్పండి. అంతరింద్రియంలో ప్రేరణ జరిగితే బాహ్యేంద్రియానికి చక్కగా చెప్పారు. ఇది క్రియాశక్తి. మరి ఇచ్ఛాశక్తికి ఏమి ఉపమానం చెప్పుకున్నాం? చుట్టూ ఉన్న వస్తువుల్ని గమనించడం, అందులో ఒకే ఒక్క దాన్ని కూడా ఇచ్ఛాశక్తి. కరెక్ట్ గా చెప్పారు. 2 పాయింట్స్. అప్పుడు చుట్టూ ఉన్నది చూసి ఎర్ర రంగు అట్లా ఎరుపు రంగు గుర్తుపట్టడం. ఎరుపు రంగు చూడాలని ఉంటేనే ఎరుపును గుర్తించాం. మోక్షాపేక్ష ఉంటేనే అటువైపు మనకి అవే కనిపిస్తాయి, ఆపేక్ష ఉంటే అవే కనిపిస్తాయి. నిమ్మకాయ భావన లోపల రాగానే బయట క్రియలో లాలాజలం వచ్చేసింది. చక్కగానే చెప్పారు. ఇక 20వ ప్రశ్న శివ టీం వారికి అండి. జ్ఞానం అంటే ఏమిటి? చాలా ముఖ్యమండి. ఇది కూడా ముఖ్యం కాబట్టి 2 పాయింట్స్. జ్ఞానం అంటే ఏమిటి? ఆత్మ లక్షణాలను ఎట్లా గుర్తించాలి? జ్ఞానము ప్రకాశం అండి. సత్య చైతన్య జ్ఞాన ప్రకాశం. మీ పేరేమిటమ్మా? ఆనంద్. రమాదేవి. అంటే జ్ఞానం అంటే ఏమిటి? మనం మామూలు మాటల్లో చెప్పుకున్నామా నిన్న? అజ్ఞానం లేకపోవటమే జ్ఞానం అండి. అవిద్య లేకపోవటమే జ్ఞానం. అంటే చాలా తేలిగ్గా గురువు గారు సూటైన మాటలతో తేట తెలుగులో చక్కగా చెప్పారు కదా. జ్ఞానం అంటే గుర్తించడం, జ్ఞానం అంటే తెలుసుకోవడం. కరెక్ట్. ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటం, లేనిది లేదని వదిలేయడం, గుర్తించగలగటం. గుర్తించటమే జ్ఞానం. గుర్తించగలగటమే జ్ఞానం. మరి ఆ ఆత్మని గుర్తించాలి కదా మనం. మరి ఆ లక్షణాలను ఎట్లా గుర్తించాలి? ఆత్మని ఆత్మగా ఆత్మతోనే గుర్తించాలి. ఎట్లా? లక్షణాలతో ఎట్లా అండి? ఆత్మ లక్షణాలతో. ఆ లక్షణాలు ఎట్లా గుర్తిస్తాం?
అలా గురువుని చూసి గురుదేవుల్ని ఆ, గురువుగా అది ఎలా ఉన్నారో చూస్తాం అది కదా. అందుకు గురువు మనకు ఉపయోగపడుతున్నారు. చూడండి, మనం జ్ఞానం అంటే గుర్తించగలగటం. నాసి అనే మలయ భాషకు అర్థం తెలియకపోవటం వలన దాన్ని అర్థం చేసుకోలేకపోవటం అన్నమాట. మన అనుభవంలో లేని ఆత్మ లక్షణాలను గురువునందు చూసి మనం కూడా అలా ఉండగలగటము. చూడండి, చాలా ముఖ్యం ఇక్కడ గుర్తించగలగటము, ఉండగలగటము. ఈ రెండు బాగా పట్టుకోండి. అసలు గుర్తించగలగటము, ఉండగలగటం, ఈ రెండు బాగా పట్టుకోండి గట్టిగా. సరేనా? 2 పాయింట్స్. నెక్స్ట్, శక్తి టీం వర్క్ అండి. ఈ ప్రశ్న, నేనుగా ఉండుటకు అసలు మనకు అడ్డం వచ్చింది ఏంటి? దీనికి మనం 2 ఉపమానాలు చెప్పుకున్నాం. 2 ఉపమానాలు. నేనుగా ఉండటానికి మనకు అసలు అడ్డం ఏం అడ్డం వచ్చింది? రాగద్వేషం, నాది అనేది, రాగద్వేషాలు నాది అనేది. రాగద్వేషాలు అడ్డం వస్తున్నాయి ఫస్ట్. అవి పైన అయిపోయినాయి. మొదటి వాక్యం మొదటి పైన అయిపోయింది. ఆ తర్వాత అసలు మనం నేను ఆత్మస్వరూపం కదా, ఆత్మస్వరూపంగా ఉండడానికి అడ్డం పడుతుంది ఎవరు? నాది అనేది. ఇంకా ఎవరైనా సహాయం చేస్తారా? నాగలక్ష్మి గారు అటు దగ్గరలో ఉన్నారు కానీ అటు పక్కన తిరుగుతున్నారు. ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది సార్. ఇంద్రియార్థాలు అడ్డుపడతాయండి. రాగద్వేషాలు 2 చిన్న వర్డ్స్ మాస్టర్ రాసుకున్నది. స్వరూప జ్ఞానాన్ని తెలుసుకోలేని అవిద్య, అజ్ఞానము. దానికి ఎగ్జాంపుల్ గొర్రెపిల్ల, సింహం. అవును, ఒకటేమో గొర్రె సింహము అదొక ఉపమానం. ఇంకొక ఉపమానం ఏంటండి? ఏనుగు కట్టడం. అది గుర్తించటం. అది స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకుంది. తనను తానే బాధ పెట్టుకోవటము అని కూడా చెప్పుకున్నాం. ఒక పాయింట్ అయితే వచ్చేసింది మీకు. రెండో ఒక ఉపమానం. మనకి అడ్డుపడుతుంది ఎవరు? నేను ఆత్మస్వరూపుడిగా ఉండుటకు అడ్డుపడుతున్నది ఎవరు? గురువా? అది ఆ మాట పడాలి. దేహ భావన నేను, ఆత్మ భావన నేనుగా ఉండటానికి దేహ భావన అడ్డం వచ్చింది. నేనే. ఉపమానం ఏంటి? గొర్రె సింహము పాప తన జుట్టు తానే లాగుకొని ఏడ్చుట. మనందరం ఏంటి? మన జుట్టు మనమే లాక్కుని ఏడుస్తున్నాం. మళ్ళీ ఏమంటున్నాం? గురువు గారు నన్ను ఎట్లయినా బయట పడేయండి అంటున్నాం. చెప్పారు, టీం వర్క్ మాట ఇది. టీం వర్క్ లో 2 పాయింట్లు వచ్చేసాయి. ఇక ఇది లాస్ట్ ప్రశ్న, శివ టీం వర్క్ అండి. హంసల దీవి ఉపమానం మనం ఎందుకు చెప్పుకున్నాము? చెప్పచ్చా అండి? శివ టీం వారే చెప్పండి. వారు చెప్పలేకపోతే అప్పుడు శక్తి టీం వారికి పాస్ చేస్తారు. నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో కలిసేటట్టుగా నది వెళ్ళి సముద్రంలో కలిసే పాయింట్ ఏదైతే ఉందో పాయింట్ హంసలది. 2 పాయింట్స్ వచ్చాయి. నది తన స్వరూపమైన విశాల సముద్రాన్ని చేరుటకు అవరోధాలన్నింటినీ అధిగమించి నిరంతర సాధన చేయగా సముద్రమే ఒక అడుగు ముందుకేసి నదిని తనలో కలుపుకొనుట. అది చెప్పుకున్నాం. బాగానే గుర్తు పెట్టుకున్నారు అందరూ. శివ టీంకి 17 పాయింట్స్, శక్తి టీంకి 14 పాయింట్స్ అండి. అంటే 17/34
50% పాయింట్స్. 14/34 అంటే 41% స్కోర్ శక్తి టీంకి, 50% స్కోర్ శివాకి. బాగానే చక్కగానే వచ్చాయి. అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఈ అవకాశం కలిగించిన గురువు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనము పూర్ణమంత్రం చేద్దామండి. హరి ఓం అండి. మీరు తయారు చేసిన ఈ ఆన్సర్ షీట్ షేర్ చేస్తారా? చేస్తానండి. ఓకే. హరి ఓం. రాశాను. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్.